హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ చాలా తక్కువ రోజుల్లో ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ కాకపోతుంది. ఈ తక్కువ రోజుల్లో మన ప్రిపరేషన్ని డిస్టర్బ్ చేస్తూ చాలామంది రకరకాలుగా అది ఈజీ పేపర్లు వస్తాయి, లేకపోతే టఫ్ పేపర్లు వస్తాయి, ఇలా రకరకాలుగా భయపెట్టేవాళ్ళు మన సమాజంలో చాలామంది యూట్యూబ్ ద్వారా చాలా ఉన్నారు. సో స్టూడెంట్స్ అందరూ కంగారు పడకూడదని పేరెంట్స్ టెన్షన్ పడిపోయే వాళ్ళు ఉన్నారు. అందువలన ఈ వీడియో చేయటంలో ముఖ్య ఉద్దేశం అదే. గత సంవత్సరం ఏం జరిగింది, మనం ఎప్పుడు కూడా స్టాటిస్టికల్గా మాట్లాడుకోవాలి కాబట్టి, సో లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, లాస్ట్ ఇయర్ ప్రకారం ఈ సంవత్సరం జరుగుతుందా అంటే ఎప్పుడు అలా జరగాలన్న రూల్ లేదు, అలా జరగదు కూడా. కాబట్టి స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, రేపేం జరుగుతుందో చెప్పగలిగితే మనం దేవుళ్ళు అవుతాం. కాబట్టి ఇక్కడ దేవుడు వేరేగా ఉంటారు, మనం అందరం మనుషులం కాబట్టి, యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళందరూ కూడా మనుషులే కాబట్టి అలాంటివి చూసి మొదటి రోజు పేపర్ టఫ్ వస్తుందనో లేకపోతే లాస్ట్ రోజు పేపర్ ఈజీ వస్తుంది, ఇలా రకరకాలుగా ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇది మీకు నేను స్టాటిస్టికల్గా మాట్లాడతాను. చూడండి, 2024లో ఏం జరిగింది. 2024లో 99% ఫస్ట్ డే పేపరు ఇప్పటి వరకు వచ్చిన జేఈ మెయిన్ పేపర్లు అన్నిట్లో కల్లా ఈజీ. మరి 4th ఏప్రిల్లో అంత రాలేదు. మొన్న మనకి పేపర్ ఎలా వచ్చింది, ఫస్ట్ డే పేపర్ మీకు తెలుసు. సో ఇక్కడ జేఈ మెయిన్ జనవరిలో చూస్తే 2024లో చాలా రోజుల్లో 212 వస్తే కానీ రాలేదు. లాస్ట్ 4 days చూడండి, 170, 151, 161, 172కే 99% వచ్చేసింది. మరి ఏప్రిల్ సెషన్ చూడండి, ఏప్రిల్ సెషన్స్ అన్ని పేపర్లన్నీ కొద్దిగా 180 దాటేలాగానే వచ్చింది. అంటే ఇక్కడేమో బాగా ఈజీ, బాగా టఫ్. ఇక్కడ అలా లేదు, అన్ని పేపర్లు ఆన్ ఒక యావరేజ్ మోడల్లో ఇచ్చాడు. ఇలాగే మరి 2024లో వస్తుందా, 25లో మనకి ఇప్పుడు రేపు కమింగ్ ఏప్రిల్లో వస్తుందంటే మనం చెప్పలేం. కాకపోతే మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జనరల్గా జనవరిలో కన్నా ఏప్రిల్లో కొద్దిగా మార్కులు పెరుగుతాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ అందరూ కూడా బోర్డ్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు. అంటే ఇంటర్మీడియట్ సంబంధించిన ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు. సెకండ్ ఇయర్ నుంచి మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. ఉన్న తక్కువ టైం కాబట్టి మనం ఎక్కువ చదువుతాం. జనరల్గా నెల రోజుల ముందులో ఎగ్జామ్ అంటే చదివేవాడు వేరే రకంగా ఉంటుంది. రేపే ఎగ్జామ్ ఉంది, ఎల్లుండే ఎగ్జామ్ అంటే మనం ఇంట్లోంచి కదలకుండా అర్ధరాత్రి టీలు పెట్టించుకొని 1 గంట దాకా కూడా చదివేవాళ్ళు ఉంటారు. సో అది హ్యూమన్ టెండెన్సీ. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలాంటి పుకార్లు నమ్మకండి. ఖచ్చితంగా జనవరిలో కన్నా ఏప్రిల్లో ప్రతి స్టూడెంట్కి, కష్టపడిన ప్రతి స్టూడెంట్కి మార్కులు అయితే పెరుగుతాయి. మార్కులు పెరిగేవాళ్ళు చాలామంది ఉంటారు స్టూడెంట్స్. అలా ఉందని కాంపిటీషన్ పెరుగుతుంది కదా అర్థం. నాకు ఇంతకుముందు 5 మార్క్స్ వచ్చినాయి, పక్కవాడికి 10 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇద్దరం కలిసి రేపు ఏప్రిల్ రాసినప్పుడు నాకు 10 వచ్చినాయి, వాడికి 15 వచ్చినాయి. అంటే ఇద్దరికి 5 మార్క్స్ పెరిగినాయి. జనరల్గా పెరుగుతాయి. అది కామన్గా జనవరి నుంచి ఏప్రిల్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కష్టపడిన ప్రతి ఒక్కరికి పెరుగుతాయి. కష్టపడకుండా ఈ 10-15 days వేరే యావిగేషన్స్ పెట్టుకోనో ఎంజాయ్ చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా తగ్గుతాయి. కాబట్టి ఏ పేపర్లు ఈజీగా ఉంటాయి, టఫ్గా ఉంటాయి అనే విషయం మనకి తెలియదు. అలాంటి పుకార్లని స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు నమ్మకండి. మీ పని మీరు కాన్ఫిడెంట్గా చేయండి. గ్రాండ్ టెస్టులు రాసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ డైవర్ట్ అవ్వకండి. మీ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉందో ఏప్రిల్ 2 నుంచి జరిగితే మీకు తెలుసు కాబట్టి, మీ ఎగ్జామ్ 6th వచ్చిందో 7th వచ్చిందో అనుకోండి, దాని ముందు రోజు వరకు ఒక రోజు వదిలిపెట్టి 7th ఎగ్జామ్ అయితే కనీసం 5th వరకు అన్నా గ్రాండ్ టెస్టులు రాసుకోండి. కెమిస్ట్రీ మీద బాగా వర్కౌట్ చేయండి. ఇనార్గానిక్ బాగా చదవండి. ఎందుకంటే ఇప్పుడు తక్కువ టైంలో మనం వేరే నేర్చుకునే దానికన్నా ఇనార్గానిక్ అంటే మీ అందరికీ తెలుసు ఎంత మెమరీ బేస్డ్ కాబట్టి మీరు ఇనార్గానిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే ఫిజిక్స్లో కూడా కాస్త మోడర్న్ ఫిజిక్స్, నా సలహా అయితే సెకండ్ ఇయర్ టాపిక్స్ని క్షుణ్ణంగా చదవండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకోండి, మాక్ టెస్టులు రాసుకోండి. కాన్ఫిడెంట్ని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఎగ్జామ్ అయిపోయి బయటకు వచ్చేంత వరకు కాన్ఫిడెంట్ని లూజ్ చేసుకోకండి. అది కాబట్టి ఇది ఈజీనా టఫా అంటే అలాంటివి ఏమి ఉండవు. ఎలా ఉండబోతుందో ఎవరికి తెలియదు. ఇక్కడ అందరు ఎవరు జాతకాలు, ఎవరి జాతకాలు వాడు చెప్పెడితే వాడి జాతకం వాడికే తెలియాలిగా. కాబట్టి నేను కాదు కాబట్టి ఎగ్జామ్ రాసేది, ఏదో ఒకటి చెబితే మీరు వినటానికి బాగానే ఉంటుంది. అలాంటి పుకార్లు కానీ ఏవి నమ్మకండి. మీ పని మీరు సిన్సియర్గా చేయండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఎంసెట్ కానీ లేకపోతే అడ్వాన్స్ కానీ క్రాష్ కోర్స్ మ్యాథ్స్ కావాలి అనుకుంటే తప్పనిసరిగా నా క్రాష్ కోర్స్లో జాయిన్ అవ్వండి. మీకు మార్క్స్ ఇంప్రూవ్ అవడానికి అయితే ఛాన్స్ అయితే డెఫినెట్గా అయితే ఉంటుంది. సో విష్ ఆల్ గుడ్ లక్. దానికి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. బాయ్.